ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ. ఓం శ్రీ విశ్వమాత డివోషనల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ మా యొక్క నమస్సుమాంజలి. మాఘపురాణం 20వ అధ్యాయం. వ్యాఖ్యాత మీ రాధమ్మ. భీముడు ఏకాదశి వ్రతము చేయుట. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి ఏమాత్రము ఆగనివాడు. బండెడన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలెనని కుతూహలం పుట్టెను. ఆ తరువాత భీమసేనుడు పురోహితుని వద్దకు వెళ్ళి, నేను ఆకలికి ఏమాత్రము ఆగలేను, ఏకాదశి వ్రతము చేయవలనని నాకు మిక్కుటముగా ఉన్నది, కానీ భోజన విషయం మాత్రమే నాకు బెంగగా ఉన్నది అని అడుగగా, ఆ భీమసేనుడు ఏకాదశి వ్రతఫలము దక్కాలి అంటే ఉపవాసము ఉండాలి భీమసేన అని చెప్పాను. అయితే భక్తి ఉంటే అది ఏమంత కష్టము కాదు అని కూడా ఆ పురోహితుడు వివరించగా, భీముడు సమాధానపడి నిష్ఠగా మాఘశుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పుణ్యాన్ని సంపాదించుకొనెను. అందువల్ల ఆ మాఘశుద్ధ ఏకాదశికి భీమ ఏకాదశి అని పేరు కూడా వచ్చినది. అంతేకాకుండా దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును కనుక మహాశివరాత్రి మహత్యమును కూడా వివరించెదను, శ్రద్ధాళువై ఆలకింపము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో పలికెను. భీమసేనుని కథ చెప్పిన తరువాత వశిష్ఠుల వారు శివరాత్రి మహత్యమును వివరించుట జరిగినది. ఎవరితో? దిలీప మహారాజుతో వశిష్ఠుల వారు చెప్పుతూ ఉన్నారు. శివరాత్రి యొక్క మహత్యమును విందాం. ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందరు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది. మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ, తటాకమందు కానీ, లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజింపవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజింపవలెను. అటుల పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగారణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవి అన్నీ వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కనుక శివరాత్రి రోజు ప్రతి వారు అనగా జాతి భేదములతో నిమిత్తము లేకుండా అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగారణ చేయవలెను. ఇంతకుముందు శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడు అని ఒక బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచూ ఉండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియూ తెలియదు అతనికి. జంతువులను వేటాడుటలో మాత్రం అత్యంత నేర్పు కలవాడు. క్రూర మృగములు సహితం బోయవానిని చూచి
భయపడి పారిపోయేవట. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ఒకరోజు ప్రతి దినము వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళెను. ఆనాడు జంతువులు ఏమీ కనబడలేదు. సాయంకాలం అగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు అతనికి మనస్సు అంగీకరించనందున పొద్దుగుంకిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువు కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువవుచు మంచు కురుస్తున్నను కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండిటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగారణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధులకు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణము ఆసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని వద్దకు పోయిరి. యమభటులు చేసేది లేక యమునితో చెప్పారు. యముడు కొంతసేపు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తంబుర నారద గణాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునికి నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి కారణమేమిటని ప్రశ్నించెను. ఎంతటి అదృష్టవంతుడో కదా ఆ యమధర్మరాజు! శివదర్శనం, పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి, మరి నారదుడు, ఇంతమందిని దర్శించుకునే భాగ్యం యమధర్మరాజుకు కలిగినది. మరి ఆ శివపరమాత్ముడు ప్రశ్న అడిగాను కదా, ఏమిటి యమధర్మరాజా ఇలా ఏం చేశారు అని అడిగాను కదా. అంతటా యముడు ఇలా చెప్పుచున్నాడు. యముడు, మహేశ, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమిటనగా, ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా ఆ రోజు మహాశివరాత్రి. ఆ రోజు అతను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వపత్రములను కప్పుకున్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో అతను శివలింగమును పూజించలేదు. కనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. అందుకు శివపరమాత్ముడు ఇలా సమాధానం చెప్పెను. యమధర్మరాజా, ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపైన వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రత మహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తిమైనది అని ఆ పరమేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేసినది లేక చంద్రశేఖరుని వద్ద నుండి వెడలిపోయాను. మరి ఈరోజు మనం మాఘపురాణం చదువుకుంటున్న క్రమంలో
విష్ణుమూర్తిని గురించి మనం ఒక్కసారి ప్రార్థించుకున్న ఎడల, విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవితో కలిసి క్షీరసాగరమని పిలువబడే పాల సముద్రంలో తేలుతున్న శేషపాన్పుపై ఉండి నిద్రిస్తున్నట్లుగా ఉండి, కానీ సర్వజ్ఞుడుగానే ఉంటారు కదా విష్ణు భగవానుడు. ఆయన ఎప్పుడు మన వద్దకు వస్తారు, ఈ ప్రపంచం మన భూప్రపంచానికి అని మనం ప్రశ్నిస్తే, మన గురువులు ఏమని తెలియచేసినారు? ప్రపంచాన్ని చెడు, గందరగోళం మరియు విధ్వంసకర శక్తులు మానవుల్ని బెదిరించినప్పుడల్లా విశ్వక్రమాన్ని పునరుద్ధరించడానికి మరియు ధర్మాన్ని రక్షించడానికి విష్ణువు అవతారం అనేక రూపాలు మార్చుకొని ఆయన ఈ భూపైకి వస్తారు. అదేవిధంగా మనకి దశావతారాలు లభ్యమైనవి. అందులో రాముడు, కృష్ణుడు, రామావతారం, కృష్ణావతారం మనల్ని ఎంతగానో ఆకర్షించినాయి. మానవ జీవితాలని మలుపులు తిప్పించి వారి పాదాక్రాంతుల్ని చేసినాయి కదా. ఈ రోజుకి కూడా మనం ఆ కృష్ణ భగవానుణ్ణి, ఆ రాముణ్ణి మనం చచ్చినా మర్చిపోలేము కదా. ఏ మాట మాట్లాడినా, ఏ సందర్భంలో అయినా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మన నోటి నుంచి రాక మానదు. అంత అమృతప్రాయంగా మానవుల హృదయాల్లో, మానవుల పలుకుల్లో వారు స్థిరస్థాయిగా ఉండిపోయినారు. మన భాగ్యము వారిని మనం పూజించుట, వారి గురించి మాట్లాడుకునుట, వారి గురించి ప్రార్థించుట, వారి గురించి జపం చేయుట, ఇవన్నీ కూడా మనకి అదృష్టప్రాయములై ఉన్నవి. మరి మానవ జన్మ ఎత్తినందువలననే కదా ఈ మాత్రము భాగ్యము కలిగినది. అందువల్ల అత్యుత్తమమైనటువంటి మానవ జన్మలో మనం నిరంతరం విష్ణునామం పఠిస్తూ, లేదా రామనామం, శివనామం, ఏదో ఒక నామం, ఈ కలియుగంలో నామాన్ని మించినది లేదు అని తెలియచేస్తూ ఉన్నారు. ఒక్క నామం పలికితే చాలట పుణ్యం ప్రాప్తిస్తుంది అంటున్నారు. అందుకు కలియుగంలో పుట్టినటువంటి వారు అదృష్టవంతులు అని కూడా పేర్కొంటున్నారు. ఇదివరకు మనకు ఉండే శాస్త్రాలలో ఉన్నట్టుగా మునులు ఎంత ఘోర తపస్సు చేసేవారో కదా. ఒంటికాలు మీద నిలబడి, అగ్నిలో ఉండి, మరి నీటిలో ఉండి, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్రూర మృగాలు సంచరించేటటువంటి అడవి ప్రాంతాల్లో వారు భగవంతుని గురించి ధ్యానించేవారు. శరీరము తూట్లు పడిపోతూ ఉన్నా వారు అలాగే భగవద్ధ్యానం చేసేవారు. అంతటి కఠోర చిత్తులుగా ఉండి వారు భగవత్ నామాన్ని ఒక తపస్సులా చేసేవారు. మరి అంతటి కఠినత్వం, అంతటి ఏకాగ్రత, అంతటి నియమనిష్టలు మన మానవులలో ఇప్పటి రోజున లేవు కదా. కానీ భగవంతుడు ఇప్పటి పరిస్థితికి మానవుడికి ఆ శక్తి అనుగ్రహింపబడలేదు కాబట్టి తేలికైనటువంటి నామజపాన్ని అందజేశారు. మరి ఆ నామజపం మనం నిరంతరం ఏదో ఒక సమయంలో మనస్సులో నిరంతరం, పైకి ఏదో ఒక సమయంలో కొంతకాలం చేస్తూనే ఉన్నాము. అందరిలో చాలామంది చేస్తూనే ఉన్నారు. కొంతమంది పనుల ద్వారా దేవునికి దూరంగా ఉంటున్నారు అనేక రకాల కారణాల ద్వారా. మరి ఈ యొక్క మాఘమాసపు పురాణాన్ని విన్నందువల్ల, చదివినందువల్ల మనకి ఎంతో పుణ్యం ప్రాప్తించబడుతూ ఉన్నది. పురాణ శ్రవణం అనేక విధముల పాపములను తొలగించబడును అని మన ఋషులు మనకి తెలియచేసి ఉన్నారు. సర్వకాల సర్వావస్థల యందు కూడా పురాణ శ్రవణం అత్యంత శ్రేష్టమైనదిగా వర్ణించబడినది. ఈ కాలము, ఆ కాలము అని లేదు కదా. ప్రతి కాలము, కాలములో ప్రతి నిమిషము, ప్రతి సెకను కూడా ఆ భగవంతుడే నిండి ఉన్నాడు కనుక ఏ సమయమునైనను మనం
పురాణ శ్రవణం చేసినందువల్ల మనకు అత్యుత్తమమైనటువంటి మనశ్శాంతి అనుగ్రహింపబడుతూ ఉన్నది. ఆ మనశ్శాంతి కోసమే కదా కొంతమంది తెలియని ప్రజలు ఎక్కడెక్కడికో వెళుచున్నారు. వారి మనస్సులోనే, వారి ఆత్మలోనే ఆ భగవంతుడు ఉన్నాడని తెలియక మనశ్శాంతి కోసం ఊరూరా తిరుగుతూ, దేశాలన్నీ సంచరిస్తూ, ఎక్కడెక్కడికో తిరుగుతూ, ఆనందం కోసం, మనశ్శాంతి కోసం వెళ్తున్న జనసమూహం ఈరోజు ఎంతోమంది ఉన్నారు. చిన్న విషయం, భగవత్ నామం, 4 గోడల మధ్య కూర్చున్న ఆ అనంత ధామం, నామం మనస్సు నిండా ప్రజ్వరిల్లినందువల్ల అత్యుత్తమమైన ఆనందం ఆ భగవంతుడు మానవునికి అనుగ్రహించబడుచూ ఉన్నాడు. మరి మరుసటి రోజున 21వ అధ్యాయముని స్మరించుకుందాము. ఆ విష్ణునామాన్ని స్మరించి తరిద్దాం. రేపటి రోజుకి ప్రయాణిద్దాం. ఆత్మబంధువులకు నమస్సుమాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share this video. Thank you all.